రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే పాలకులు ఉన్నారో పాలకులందరికీ కూడా డోన్ నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని విషయాలు, కొన్ని అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కొన్ని విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇదన్నీ కూడా ప్రజలకు సంబంధించిన విషయాలు కాబట్టి పాలకులు ఎవరైతే ఉన్నారో, బాధ్యత గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు అనుకోండి, ఆఫీసర్లు అనుకోండి, అందరు కూడా ఇవన్నీ కూడా ప్రజల తరఫున వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాను అన్నమాట. మొదటి అంశము, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఇక్కడ డోన్లో పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ను ఎక్కడో దూరంగా ఊరు బయట ఐటీఐ కాలేజ్ ఎదురుగా షిఫ్ట్ చేయాలా, కదిలియాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈరోజు నేను వీళ్ళందరికీ కూడా, పాలకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, తహసీల్దార్ ఆఫీస్ కానీ, సబ్ ట్రెజరీ కానీ, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఉండేది ఇక్కడ? ఆనాటి బ్రిటిష్ కాలం నుంచి ఉండేది, స్వాతంత్రం రాకముందు నుంచి, అంతేనా? అయితే ఎక్కడన్నా చూడండి, దేశవ్యాప్తంగా పరిపాలన సిస్టంలో తహసీల్దార్ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, ట్రెజరీ, వీలైనంత వరకు పోలీస్ స్టేషన్, ఇవన్నీ కూడా ఒక్క చోట పెడతారు. ఎందుకు? భద్రత కోసం. రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోయినప్పుడు ఏ కాగితం కావాలన్నా కూడా ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలా? తహసీల్దార్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాలి. ఏదన్నా కానీ డబ్బులు కట్టినా పెట్టినా, ట్రెజరీలో అప్పట్లో పెట్టినా కూడా, అప్పట్లో క్యాష్ పెట్టేవాళ్ళు ట్రెజరీలో, ఎక్కడ ఉండాలి? అది పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉండాలి అని చెప్పి 100 సంవత్సరాల నుంచి ఈ ఆలోచనతో పరిపాలన జరుగుతుంటే, ఇప్పుడు కొత్తగా ఒక డోన్లో మాత్రము ఒక్క సబ్ రిజిస్టర్ కార్యాలయం మాత్రము తీసుకుపోయి ఊరు బయట 2 కిలోమీటర్ల దూరంలో తీసుకుపోయి పెడతారండి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఇది అనుకూలం ఉన్నట్లా, ప్రతికూలం ఉన్నట్లా? ఏ ఒక్క కాగితం కావాలంటే కూడా పరిగెత్తుకుంటా మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్కు రావాలా. పోనీ ఇక్కడ బిల్డింగ్ లేదా, భవనం లేదా? మేము అధికారంలో ఉన్నప్పుడు ఇది గమనించి, ఇది గుర్తించే ఒక బ్రహ్మాండమైన కొత్త భవనం కట్టడం జరిగింది. ఎక్కడ కట్టినాము? సేమ్ తహసీల్దార్ ఆఫీస్ వెనకాల భాగంలోనే. ఏ స్థలంలో కట్టినామో రేపు పొద్దున రెవెన్యూ డివిజను, డోన్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసుకోగలిగినాం కాబట్టి అది ఒక గొప్ప సాధన. ఎందుకంటే ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఇక్కడ రెవెన్యూ డివిజన్ చేసేదానికి ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రజల డిమాండ్ ఉన్నా కూడా చేయలేకపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డోన్ను రెవెన్యూ డివిజన్గా చేయడం జరిగింది. డోన్కు 4 దశాబ్దాల నుంచి గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ నుంచి అధికారంలో ఉన్నా కూడా సబ్ కోర్టు కావాలని అడిగితే సబ్ కోర్టు మనం తెచ్చుకోగలిగినాం. ఇప్పుడు అద్భుతమైన సబ్ కోర్టు భవనం కడుతూ ఉన్నారు, దాదాపు 23 కోట్లతో. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సుందరమైన బిల్డింగు మన డోన్ సబ్ కోర్టు కడతా ఉండేది. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ కట్టేదానికి కూడా స్థలం ఏర్పాటు చేసినాము. అంత లోపల సబ్ రిజిస్టర్ ఆఫీస్ కట్టడమే జరిగింది. ఎప్పుడు కట్టినాము సబ్ రిజిస్టర్ ఆఫీసు? ఫస్ట్ 2020 సంవత్సరంలో 1/12/2020లో జీఓఆర్టీ నంబర్ 915 ప్రకారంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టేదానికి 90 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 2020లో. అంటే మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కోవిడ్ వచ్చినప్పటికే, మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటైనాక 1 సంవత్సరం రోజులు పరిపాలన అర్థం చేసుకోవడానికి పడుతుంది. ఆ తర్వాత మన దురదృష్టవశాత్తు కోవిడ్ వచ్చింది.
కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్ సమయంలో అన్నీ ఏదన్నా కానీ ఈరోజు డ్రోన్లో మీరు చూడండి, ఇన్ని భవనాలు, ఇన్ని రోడ్లు, ఇన్ని వాటర్ స్కీమ్లు ఇవన్నీ జరిగినాయంటే ఏదైనా కానీ జీవో నంబర్ చూడండి, డేట్ చూడండి 2020 ఉంటుంది. అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ శాంక్షన్స్ అన్నీ తీసుకొని కోవిడ్ తర్వాత వెంటనే మొదలుపెట్టి అత్యంత వేగంగా పూర్తి చేసుకోగలిగినాం. అందుకని ఈరోజు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. 2020 డిసెంబర్ 1వ తారీఖు జీఓఆర్టీ నంబర్ 915 ప్రకారము సబ్ రిజిస్టర్ కార్యాలయానికి 90 లక్షలు పెట్టి కట్టేదానికి అనుమతి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత 23/11/2021లో కోవిడ్ అయిపోయిన తర్వాత వెంటనే జీఓఎంఎస్ నంబర్ 325 ప్రకారంగా సర్వే నంబర్ 535/B/1A 28(2)B డోన్లో 21 సెంట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టేదానికి ప్రభుత్వ భూమిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ఎలినేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 25 ఫిబ్రవరి 2022లో జీఓఆర్టీ నంబర్ 144 ప్రకారం స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు 90 లక్షలు ఏదైతే ఉందో తక్కువ వస్తుందంటే 99.54 లక్షల కంటే 99.5 లక్షలకు 55 లక్షలు తక్కువ ₹1 కోటి మళ్ళా సవరించిన అంచనాల ప్రకారము అంటే ఇంచుమించు ₹1 కోటి ఇవ్వడం జరిగింది. అద్భుతమైన భవనం ఈరోజు కట్టినాం. కానీ ఈరోజు సంవత్సరం అయినా కూడా ఆ భవనాన్ని ఉపయోగంలోకి తెచ్చుకోకుండా, వాడుకోకుండా ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేట్టుగా ఎక్కడికి మార్చాలని చూస్తున్నారు? ఐటీఐ కాలేజ్ కాడికి. అంటే ఎవరైనా కానీ ఒక డాక్యుమెంట్ కావాలంటే ఎక్కడ పోవాలా, డబ్బులు తీసుకొని పోవాలంటే ఎక్కడ పోవాలా, భద్రత కావాలంటే ఎక్కడికి పోవాలా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? కేవలం ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి మారుస్తే ఆ చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలం కలిగి అక్కడ విలువలు పెరుగుతాయి. అంటే లక్షలాది మంది అనుకూలం ఒకవైపు, ఒకరో ఇద్దరో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల భూములకు విలువ పెరిగేది ఒకవైపు. ఈరోజు పాలకులకు నేను తెలియజేస్తా ఉన్నా, దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులను దయచేసి మీరు అనుమతించవద్దండి. అదేవిధంగా ఈరోజు పార్కుల విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు పార్కులు ఎందుకు కట్టినాం? డోన్లో ఒక పార్క్ అన్న ఉండనండి. ఎక్కడి నుంచి వస్తాయి పార్కులు? పార్కులు ఎక్కడి నుంచి వస్తాయంటే టౌన్ ప్లానింగ్, మనకు ప్రభుత్వ భూమి అన్నా ఉండిండల్లా, లేదా లేఅవుట్ ప్లాన్ వేసినప్పుడు లేఅవుట్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారము 10% పార్కులకు, ఇంచుమించు 40% రోడ్లకు పోతాయన్నమాట. ఏదైతే ఖాళీ స్థలం ఉందో అది పార్కుల కన్నా లేదా ఓవర్ ట్యాంకుల కన్నా ఇంకోటన్నా కట్టించేదానికి, ప్రజలకు ఉపయోగపడేదానికి ఈ నిబంధనలు పెట్టడం జరిగింది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయని మొత్తం ఎతికి, గుర్తుందా మీకు? ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఇంటి ముందర పందులు దుల్లాడేటివి, కంప చెట్లు ఉండేటివి. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ చూడండి, ఈరోజు మన కళ్యాణి లేఅవుట్ల పార్క్ చూడండి, మహాలక్ష్మి లేఅవుట్ల పార్క్ చూడండి, కేవీఎస్ కాలనీ పార్క్ చూడండి, ఇక్కడ మన పెట్రోల్ బంక్ పక్కన ఉండే ఏదైతే మనము పెట్రోల్ బంక్ పక్కన ఉండే పార్క్ చూడండి, ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళకి ఇచ్చినది. ఇవన్నీ కూడా కంప చెట్లు, పందులు, కుక్కలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేటివి. ఇవన్నీ కూడా తీర్చిదిద్ది ఫస్ట్ కాంపౌండ్ వాల్ కట్టి చెట్లు నాటి పిల్లలు ఆడుకునేదానికి వివిధ సౌకర్యాలన్నీ కల్పించి పార్కులు నడపడం జరిగింది. ఇప్పుడు ఒకటి కేస్ స్టడీ, మన బాపనోళ్ళ తోటలో అత్యంత సుందరమైన పార్క్ చేసేది కాక, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉండకపోవచ్చు. అద్భుతమైన స్విమ్మింగ్ పూలు కడితే ఈరోజు స్విమ్మింగ్ పూలు పోయిన వేసవి కాలంలో డోన్లో ఉండే పిల్లలందరూ చాలా చక్కగా, పిల్లలందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకునేవాళ్ళు, తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా చూసేవాళ్ళు. ఈరోజు మూతపడింది. ఎందుకండి? అంటే మేము నడిపించగలిగినది ఇప్పుడు ఎందుకు నడిపించలేకుండా ఉన్నారు? అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉండే రస్తాలు ఏవైతే ఉన్నాయో అన్ని గోడలు కట్టేసినారు. ఎవరంటే అక్కడ ఉన్న లేఅవుట్ వాళ్ళు. ఇప్పుడు లేఅవుట్ వాళ్ళు ఎవరి కొద్ది వాళ్ళు రస్తాలు బూట్ చేసి గోడలు కడుతూ ఉంటే అధికారులు కానీ పాలకపక్షం కానీ ఏం చేస్తున్నారు అని.
మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ను కనీసం ఒక పనన్న చేసుకొని ఇస్తున్నారా? మున్సిపల్ కౌన్సిల్ను ఒక పనన్న చేసుకొని ఇస్తున్నారా? మున్సిపల్ కౌన్సిల్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ చెప్పిన పని ఒక్క అధికారన్న వింటున్నాడా? ఎందుకు గాను స్విమ్మింగ్ పూలు ఈరోజు మూతపడింది. ఏమన్నంటే కోర్టు నుంచి మీకు ఏమైనా ఉత్తర్వులు ఉన్నాయా? కోర్టుకు పోయినంత మాత్రాన కోర్టు ఏమన్నా మిమ్మల్ని ఆపమనిందా? లేదు కదా. ప్రతి ఒక్కరు కోర్టుకు ఏదో ఒక విషయంలో పోయేదానికి అవకాశం ఉంది. కోర్టుకు పోయినప్పుడు కోర్టు మిమ్మల్ని ఆపమని ఉత్తర్వులు ఇస్తే ఆ రోజు ఆపాలి, కానీ ఆ తర్వాత కూడా వెంటనే అప్పీల్కు పోవాలి. కానీ ప్రభుత్వ భూమిని మీరు ఎందుకు కాపాడలేకుండా ఉన్నారు అని ఈరోజు ఇక్కడ ఇన్నర్ వీల్ క్లబ్ మహిళలు ఎవరైతే ఉన్నారో డోన్లో ఎంతో మంచి సంస్కారంతో మంచి ఉద్దేశంతో ఇన్నర్ వీల్ క్లబ్ అని ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా పెడితే వాళ్ళకు ఈరోజు ఏర్పాటు చేసిన పార్కు కాంపౌండ్ వాళ్ళను పడగొట్టి ఫెన్స్ను పగలగొట్టి పార్టీ ఆఫీస్కి పోయేదానికి రస్తా చేసుకున్నారు మధ్యలో. ఈరోజు మహిళలు పోతే పాపము వాళ్ళ స్థలాన్ని వాళ్ళు ఉపయోగించుకునే దానికి పోతే ఏమన్నారు? ఇది కోర్టు మీకు ఇచ్చిందా? ఎక్కడిచ్చింది కోర్టు మీకు? మీరు లేఅవుట్ వేసినారు. లేఅవుట్ వేసినప్పుడు మీరు ఇంత శాతం భూమిని ప్రభుత్వానికి ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఈరోజు నా భూమి నాకు కావాలంటారు. ఎట్లా ఇస్తుంది? నువ్వు కోర్టుకు పోతే కోర్టులో 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెండింగ్ ఉండొచ్చు, అంతేగాని కోర్టు ఏం నీకు ఇవ్వలేదు కదా. ఈరోజు అధికారులు, మున్సిపల్ అధికారులు, కమిషనరు వీళ్ళందరూ కూడా బాధ్యత గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సింపుల్గా కోర్టులో ఉంది అంటే మీరు నిజంగానే అంటే అంత మీకు సబ్జెక్ట్ తెలియకుండానే మీరు కమిషనర్లు అయినారా? అట్లనా మీరు ఎవరైతే ప్రభుత్వానికి ఇచ్చిన భూమి వాపస్ తీసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు అనుకూలంగా ఉండేదానికి మీరేమని మాట అంటున్నారా? మీరు నిజంగా చెప్పాలంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు కమిషనర్ ఎట్లయితారండి? మీకు సబ్జెక్ట్ తెలిసే ఉంటుంది కదా. కోర్టు ఉత్తర్వులు లేవు కదా. కోర్టు ఉత్తర్వులు లేనప్పుడు మీరు ఎందుకు కానీ అక్కడ ప్రజలను లోపలికి పోనీయకుండా వినియోగించుకోనీయకుండా అడ్డపడుతున్నారు? ఈరోజు లేఅవుట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేఅవుట్లు వేసిన వాళ్ళు రోడ్లు ఇచ్చింటారు, పార్కులు ఇచ్చింటారు. అంటే 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈ రోడ్డు నాది, ఈ పార్కు నాది అంటే కరెక్ట్? అది మేము ఎట్లా చేయగలిగినాం? పోనీ మళ్ళీ అంటే మేము ఉన్నప్పుడు ఏమైనా చట్టం వేరే ఉండిందా? మేమున్నప్పుడు చట్టం ఏమన్నా వేరే ఉండనా? ఆ రోజు ఎట్లా చేపించగలిగినాము, ఈరోజు మీరు ఎందుకు చేపించలేకుండా ఉన్నారు? అంటే ఒక అధికారి కానీ అధికార యంత్రాంగం కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? 2 తప్పులు కూడా పాలకపక్షందే కాదా? చేతగాని అధికారులను పెట్టుకోవడం తప్ప కరెక్టా? పోనీ ఉద్దేశపూర్వకంగా ఈ విధమైన ప్రభుత్వ ఆస్తిని కాపాడలేని పరిస్థితుల్లో ఉన్న అధికారులను పెట్టుకోవడము ఎవరిది బాధ్యత? అంటే మీరు తెలిసే ఇవన్నీ జరగనిస్తున్నారా, తెలియక జరగనిస్తున్నారా? తెలియకైనా జరిగింటే వెంటనే ఆ అధికారికి మీరు చెప్పండి, ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజల సౌకర్యం కోసం పెట్టిండేది కాబట్టి అవన్నీ కూడా పార్కులు ఉండని, పార్కులు నడవని, పిల్లలు ఆడుకొని, పిల్లలు ఈత కొట్టని, తల్లి తండ్రులపై పిల్లలు ఆడుకుంటూ ఉంటే సంతోషంగా కండ్లారా చూడని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు మీరు పోండి. ప్రభుత్వ ఆస్తిని మీరు ఎందుకు కాపాడలేరు? మీరు పోయి ఉత్తర్వులు ఉంటే దాని మీద మళ్ళీ అప్పీల్కి పోతాం. నీకు సుప్రీంకోర్టులో సెటిల్ అయ్యే వరకు సెటిల్ అయితే కాలేదు కదా. ప్రభుత్వం దగ్గర సొమ్ము, ప్రభుత్వం సొమ్ము కాకుంటే స్విమ్మింగ్ పూల్ ఎట్లా కట్టినాం? ప్రభుత్వం సొమ్ము కాకుంటే పార్క్ ఎట్లా చేసినాం? ప్రభుత్వ సొమ్ము కాకుంటే ఉత్తర్వులతో కాంపౌండ్ వాళ్ళు ఎట్లా కట్టినాం? అంటే ఆ రోజు చట్టం వేరే ఉండిందా? ఎంత అన్యాయం అండి. ఈరోజు దీనికి కారణమేమి? ఊర్లో 10 మందితో పాటు కలిసి వాకింగ్ పోదామని పార్కు లేకపోతే మాకే గేట్లు వేస్తాయి. ఏ రోజైతే మాకే మీరు గేట్లు వేసినారో మామూలు మనుషులందరూ కూడా గోడ కట్టుకుంటూ అడిగేతోడేవాడు, గేట్ వేసుకుంటూ అడిగేతోడు అనేది ఈరోజు అందరికీ అర్థమవుతుంది. ఈరోజు చట్టం కానీ న్యాయం కానీ పబ్లిక్ కళ్ళెదురుగా అందరికి కనపడేటట్లు తప్పంటూ చేస్తే సామాన్య మానవుడు ప్రతి ఒక్కరు తప్పుకు అలవాటు అవుతారు.